హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మైదా పిండితో పొంగడాలు అయితే ప్రిపేర్ చేశానండి. మనకి సడన్గా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈవినింగ్ టైం అలా పిల్లలు కూడా ఏదైనా స్నాక్స్ అడిగేటప్పుడు స్వీట్ కావాలని అడిగేటప్పుడు ఇంట్లో ఏమీ ఉండవు కదండి. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చాలా చక్కగా చేసుకొని మన స్వీట్ అనేది వెంటనే హ్యాపీగా తినొచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనైతే వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. చాలా ఈజీ అన్నమాట. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుతో అయితే ఈ విధంగా బెల్లం తీసుకున్నానండి. దీనికి కొద్దిగా వాటర్ పోసుకొని ఎటువంటి పాకం రాకుండా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం అయితే మనకి కరిగితే సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటే మనకు బెల్లం అనేది ఆ హీట్కి త్వరగా కరిగిపోతుంది. ఆ పాకం ఏమీ రానవసరం లేదండి. జస్ట్ హీట్ అయ్యి బెల్లం అంతా మెల్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మెల్ట్ అయ్యాక దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఇందులో మనకి ఏవైనా చెత్త అనేవి ఉంటే పోతాయన్నమాట. ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా, పావు కప్పు అయితే వరిపిండి తీసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం యాలకుల పౌడర్, కొద్దిగా చిటికెడు సాల్ట్, ఇంకా చిటికెడు వంట సోడా అన్నమాట. అంతేనండి. ఈ విధంగా వేసుకొని మనకు ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని అయితే వేసుకొని మనకి ఉండలనేవి లేకుండా కలుపుకోవచ్చండి. ఒకవేళ మనకి స్వీట్ అనేది చూసుకొని సరిపోకపోతే కొద్దిగా షుగర్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా పిండి అనేది నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవడమే. మనకి దీంతో ఉండలు అనేవి కలవకపోతే మన దగ్గర విస్కర్ ఉంటుంది కదండి, దాంతో అయితే మనం ఈజీగా ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా విస్కర్తో మంచిగా అయితే ఉండలు అనేవి లేకుండా చాలా ఈజీగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది వీడియో అనేది ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా ఈ రకంగా అయితే కలుపుకోవాలండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇది ప్రిపేర్ అయిపోయింది కదండి. ఒక స్టవ్ మీద అయితే నేను ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక్కొక్కటే ఫ్రై చేస్తానన్నమాట. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోని అవసరం లేదు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు తింటాం కాబట్టి చాలా కొంచెం మోతాదులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హీట్ అయ్యాక మనం పొంగడాల్లా వేసేసుకోవాలండి. గరిటెతో జస్ట్ అలా వేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయ్యి పైకి తేలిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అయితే మనకి మధ్యలో బ్యాటర్ అనేది మంచిగా ఉడుకుతుంది. చూడండి ఈ విధంగా వేసుకొని ఒక్క 2 మినిట్స్లో ఇలా టర్న్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈజీగా స్నాక్స్ అనేవి ఒక పావు గంటలో అయితే రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మనకి వెంటనే స్వీట్ తినే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. చూడండి ఈ విధంగా చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అయితే మనం పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి మైదా పిండితో పొంగడాలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయండి. మనకి ఇంట్లో మైదా ఉంటుంది, బెల్లం ఉంటుంది. మనం ఎక్కువ మోతాదులో కాకుండా ఈ విధంగా కొద్దిగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు వేడిగా తినేస్తే ఆ హ్యాపీనెస్ వేరనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి స్వీట్ మీద ఇంకా స్వీట్ అనేది మనకి మళ్ళీ ఏదైనా తెచ్చుకోవాలా తినాలా అనే మైండ్ కూడా ఇంకా ఉండదన్నమాట. హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మనం మైదా పిండి పొంగడాలు అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. ఈక్వల్గా కూడా వేసుకోవచ్చండి. మైదా పిండి వరిపిండి ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనకి ఇవనేవి చక్కగా వచ్చేస్తాయండి. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి. వేడి వేడిగా స్వీట్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి. ఇంకా మైదా పిండి పొంగడాలు అయితే స్వీట్గా హ్యాపీగా రెడీ అయిపోయాయి అన్నమాట. చక్కగా ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేస్తూ తినేయడమే. చూడండి ఇలా చక్కగా మధ్యలో ఎంత పఫీగా ఉందో. వీడియో నచ్చితే ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి.
ప్లీజ్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అంతేనండి, మైదా పిండి పొంగడాలు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ ఆల్.